హలో ఫ్రెండ్స్, నేనండి మీ గోదావరి అబ్బాయిని ఆర్ఆర్ గోదావరి తెలుగు మన యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే ఉత్తరప్రదేశ్లో ఉన్న సుక్రతాల్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ శ్రీమద్ భాగవత సప్తాహ జ్ఞాన యజ్ఞం జరుగుతున్నది. ఇంతటి చక్కటి అద్భుతమైన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీమతి పండిత రత్న సాహిత్య శిరోమణి ఎంటి అల్వార్ స్వామి వారిచే శ్రీమద్ భాగవత సప్తాహ జ్ఞాన యజ్ఞం జరుగుతున్నదండి. ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని మా గురువుగారు అయిన కిషోర్ ప్రభు గారు ఆధ్వర్యంలో ఆంధ్ర, తెలంగాణ నుండి 250 మందికి పైగానే ఇక్కడ భక్తులైతే వచ్చారండి. ఫ్రెండ్స్, శ్రీమద్ భాగవత సప్తాహ జ్ఞాన యజ్ఞం జరిగే ప్రదేశం శివధాంలో జరుగుతున్నదండి. ఇప్పుడు నేనైతే శివధాం లోపలికి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను. మనం లోపలికి వెళ్ళగానే ఒక పెద్ద పార్క్ అయితే కనిపిస్తుంది. ఆ పార్కు పక్కనే ఒక పెద్ద శివాలయం అయితే కనిపిస్తుందండి. ఆ శివాలయమే నీలకంఠేశ్వర మహాదేవ్ మందిరం. ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా చూడండి. ఈ శివాలయం పక్కనే ఒక పెద్ద శివుని విగ్రహం అయితే ఉన్నదండి. ఈ విగ్రహం చాలా పెద్దది. ఒకసారి మీరు కూడా చూడండి ఎంత పెద్ద విగ్రహం అయితే ఉన్నదో. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నీలకంఠేశ్వర మహాదేవ్ మందిరం లోపలికి అయితే వెళ్తున్నానండి. ఒకసారి మీరు కూడా చూడండి. నేను లోపల ఈ శివాలయాన్ని మొత్తం చూపిస్తాను. చాలా చాలా బాగుంటుందండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ శివాలయం. నేనైతే స్వామివారి దర్శనం చేసుకుని ఇప్పుడైతే వీడియో తీయడం జరిగిందండి. ఈయనే నీలకంఠేశ్వర మహాదేవ్ అండి. ఒకసారి మీరు కూడా చూడండి ఎంత అద్భుతమైన శివలింగం ఇక్కడ మనకు కనిపిస్తుందో. ఫ్రెండ్స్, అంతేకాదండి, ఈ శివాలయం లోపల ఉన్న చెక్కతో తయారు చేయబడిన శిల్పాలు అయితే నిజంగా జీవకళ ఉట్టిపడేలా ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి. ఇలాంటి శిల్పాలు అయితే చాలా ఉన్నాయండి. అన్ని దేవుళ్ళ విగ్రహాలు ఇక్కడ అద్భుతంగా చెక్కి ఇక్కడైతే ఉంచారండి. నిజంగా ఈ శివాలయం చాలా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే శివాలయ దర్శనం అయిన తర్వాత ఇప్పుడు మీకు సప్తాహం జరిగే హాల్ అయితే చూపిస్తానండి. ఇక్కడ హాల్ అయితే చాలా చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు. క్లాత్తో అలాగే పువ్వులతో చాలా అద్భుతంగా అయితే ఇక్కడ డెకరేషన్ అయితే చేశారండి. ఇప్పుడైతే ఎవరు లేరు కాబట్టి మీకు హాల్ అంతా మొత్తం అయితే చూపిస్తాను. చాలా చాలా బాగుంటుంది. మేమైతే సప్తాహం జరిగే 2 రోజుల ముందు అయితే ఇక్కడికి అయితే వచ్చేసామండి. మేము వచ్చిన తర్వాత మిగతా 250 మంది భక్తులు అయితే రావడం జరిగింది. అందుకే మేము ముందు వచ్చేసాం కాబట్టి నాకు వీడియో తీసుకునే అవకాశం అయితే ఉన్నది కాబట్టి నేను వీడియో తీయడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇదైతే స్టేజ్ డెకరేషన్ అయితే చాలా చాలా బాగా చేశారండి. వెనకాలేమో శ్రీకృష్ణ లీలలు, లక్ష్మీ నరసింహస్వామి వారి ఫోటో ఫ్రేమ్ అయితే చాలా అద్భుతంగా ఉన్నదండి. అలాగే ఇక్కడ స్టేజ్ డెకరేషన్ అయితే పూలతో చాలా అద్భుతంగా అయితే చేశారు. ఇక్కడైతే ప్రస్తుతానికైతే ఎవరూ లేరు, నేనే సింగిల్గా ఉన్నాను. అందుకే ఒకసారి మీకు అన్నీ చూపిస్తున్నాను. ఒకసారి మీరు కూడా చూడండి. ఇక్కడ ఈ స్టేజ్ దగ్గర అయితే ఇక్కడ స్వామివారిని అయితే ఉంచుతారు. ఫ్రెండ్స్, శ్రీమతి పండిత రత్న సాహిత్య శిరోమణి ఎంటి అల్వార్ స్వామి వారిచే శ్రీమద్ భాగవత సప్తాహ జ్ఞాన యజ్ఞం జరుగుతూ ఉన్నదండి. సుక్రతాల్ గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు అయితే చాలా ఉన్నాయండి. ఫ్రెండ్స్, సుక్రతాల్ అనేది సుఖదేవ గోస్వామి 5000 సంవత్సరాల క్రితం అభిమన్యు కుమారుడు మహారాజ్ పరీక్షిత్తుకు పవిత్ర శ్రీమద్ భాగవత పురాణం చెప్పిన ప్రదేశం. ఇది ఉత్తర భారతదేశంలో పవిత్ర గమ్యస్థానాల్లో ఒకటండి. ఈ ప్రదేశం ముజఫర్ నగర్ నుండి 28 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ పవిత్ర స్థలం పవిత్ర గంగానది ఒడ్డున ఉంటుందండి. ఇక్కడ రాతి ప్రాంతం గుండా ఒక మార్గాన్ని చీల్చిందని చెబుతారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో అంటే అక్టోబర్, నవంబర్ నెలలో పౌర్ణమి రోజునాడు ఇక్కడ పవిత్ర నది గంగా స్నానానికి చాలామంది భక్తులు వస్తూ ఉంటారండి. ఫ్రెండ్స్, మేము సుక్రతాల్ చేరుకోగానే ముందుగా గంగానది స్నానం ఆచరించడానికి వెళ్ళామండి. గంగానది స్నానం అయిన తర్వాత మాకు శ్రీమద్ భాగవత సప్తాహ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంటి అల్వార్ స్వామి వారిని గుర్రపు బండి మీద బాజా భజంత్రీలతో అందరూ హరే రామ హరే కృష్ణ అంటూ నగర సంకీర్తన చేసుకుంటూ మేము ప్రతి వీధులు స్వామివారిని ఊరేగింపుగా తీసుకురావడం జరిగిందండి. ఇంతటి గొప్పటి కార్యక్రమాన్ని నేను చూడడం ఇదే ఫస్ట్ టైము. ఇటువంటి కార్యక్రమాన్ని గురించి నేను వినడం తప్ప ఎప్పుడు చూడలేదండి. అంత అద్భుతంగా ఇక్కడ కార్యక్రమం అయితే జరుగుతుంది. ఇప్పుడు స్వామివారిని ఊరేగింపుగా శివధాం అయితే తీసుకురావడం జరుగుతుందండి. ఇక్కడ శివధాంలోనే శ్రీమద్ భాగవత సప్తాహ కార్యక్రమం అయితే మొదలవుతుంది. ఫ్రెండ్స్, అంతేకాదండి, ఇక్కడ శ్రీమద్ భాగవత సప్తాహంలో భాగంగా మేము ఇక్కడ రుక్మిణీ కళ్యాణం, రాధా కళ్యాణం కూడా చేస్తున్నారు. నిజంగా మన ఇంట్లో ఒక పెళ్ళి ఎలా జరుగుతుందో అంతకన్నా ఘనంగా ఇక్కడ రుక్మిణీ కళ్యాణం, రాధా కళ్యాణం చేస్తున్నారండి. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా హెల్ప్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా సాయం చేయడం వల్లే ఇంతటి గొప్పటి కార్యక్రమం ఘన విజయంగా జరిగిందండి. ఇటువంటి కార్యక్రమాన్ని నేను చూడడం నిజంగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాన్ని మీరు కూడా చూడాలని ఈ వీడియో చేయడం జరిగిందండి. ప్రతి ఒక్కరూ నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి, కామెంట్ చేసి
సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, ఢిల్లీ మరియు హరిద్వార్ దగ్గరలో సుక్రతల్ ఉంటుందండి. హరిద్వార్ నుండి 40 కిలోమీటర్లు మనం ప్రయాణం చేస్తే సుక్రతల్ చేరుకోవచ్చు. ఇక్కడ సుఖదేవ ఆశ్రమం 5100 సంవత్సరాలకి పురాతనమైన అక్షయ వృక్షాన్ని మనం ఇక్కడ చూడవచ్చండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, సుక్రతల చరిత్ర ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకానొక సమయంలో మహాముని వేదవ్యాసుడు తన రచనల అన్నిటిపై అసంతృప్తి చెందుతూ ఉంటాడు. ఎన్ని రచనలు చేసినా ఎక్కడో చిన్న వెలితైతే తనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలో గొప్ప ఋషి అయిన నారదముని వచ్చి పరమాత్ముడైన శ్రీకృష్ణుడు లీలలు, పాత్రలు, లక్షణాలు, అలాగే పేర్లు, అంతేకాదు వేద సత్యాలను వివరించమని ప్రోత్సహించాడండి. ఆ విధంగా వేదవ్యాసుడు ఈ సూచనను అంగీకరించి భగవంతుని అద్భుతమైన లీలలన్నిటినీ కలిగి ఉన్న భాగవతం యొక్క 18,000 శ్లోకాలను వివరించాడు. ఫ్రెండ్స్, భాగవతం యొక్క ఈ అత్యున్నతమైన సత్యాన్ని మొదట పరమాత్ముడు బ్రహ్మకు వివరించాడు. బ్రహ్మ దానిని గొప్ప ఋషి నారదమునికి అందచేశాడు. తరువాత ఆయన దానిని కృష్ణ ద్వీపాయన వ్యాసదేవుడికి ఇచ్చాడు. వ్యాసుడు శ్రీమద్ భాగవతాన్ని రాసి సుఖదేవ గోస్వామికి కూడా అందజేశాడు. ఆయన దానిని మహారాజ్ పరీక్షిత్తుకు బోధించాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు శ్రీమద్ భాగవత సప్తాహంలో భాగంగా రాధా కళ్యాణం జరుగుతుందండి. ఒకసారి రాధా కళ్యాణం చూసొద్దాం రండి. మనం సుక్రతల్లో చూడవలసిన ప్రదేశాలు అయితే చాలా ఉన్నాయండి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం. అక్షయవత్ అంటే మరణించని చెట్టు ఒకటి ఉన్నదండి. ఒక కొండపై పెద్ద అక్షయవత్ అంటే మర్రి చెట్టు అయితే ఒకటి ఉన్నది. దాని కింద ఋషి సుఖదేవ్ శ్రీమద్ భాగవత కథను పరీక్షిత్ రాజుకు చెప్పాడని నమ్మకం. ఈ చెట్టు యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఇది ఆకులు రాల్చదు. అంతేకాదండి, ఇక్కడ దగ్గరలోనే హనుమాన్ ధామ్ ఉన్నది. ఇక్కడ హనుమాన్ ధామ్లో 75 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహాన్ని మనం దర్శనం చేసుకోవచ్చు. అలాగే దానికి దగ్గరలో శివధామ్ కూడా ఉన్నది. ఇక్కడ శివుని విగ్రహం, అలాగే దుర్గామాత 35 అడుగుల ఎత్తైన విగ్రహం కూడా ఉన్నదండి. అలాగే గణేష్ ధామ్ కూడా ఉన్నది. ఫ్రెండ్స్, అంతేకాదండి, ఇక్కడ శంకర ఆలయం, స్వామి చరణ్ దాస్ జీ ఆలయం, అలాగే దేవత శాకాంబరి ఆలయం, నీలకంఠ మహాదేవ్ ఆలయం, గంగా ఆలయం ఉన్నాయండి. దీనికి దగ్గరలోనే గంగా నది కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, సుక్రతల్ని సుకృత్ తీర్థం అని పిలుస్తారండి. అంటే స్తుతుల భూమి అని అర్థం. ఈ ప్రదేశం యొక్క ప్రాముఖ్యత యుగాల నుండి ఉంది మరియు ప్రాచీన భారతదేశంలో లోతైన సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఫ్రెండ్స్, అంతేకాదండి, హిందువుల గ్రంథాల ప్రకారం స్వామి కళ్యాణ్ మహారాజ్ అనే అత్యంత గౌరవనీయమైన హిందూ సాధువు ఈ పవిత్ర స్థలం యొక్క ప్రాముఖ్యతను ప్రపంచానికి ప్రచారం చేయడానికి తన కఠోర కృషి మరియు అంకిత భావంతో పాటు అనేక త్యాగాలు చేశారండి. ఫ్రెండ్స్, 5000 సంవత్సరాల క్రితం ఋషి సుఖదేవ్జీ పాము కాటుకు గురై చనిపోయే చివరి శ్వాస వరకు శ్రీమద్ భాగవతమును రాజు పరీక్షిత్ మహారాజుకు వివరిస్తూ వచ్చారండి. ఈ పాము తక్షకరాజు అని అతని ఇచ్చిన శాపం కారణంగానే పాము రూపంలో వచ్చి ఇతన్ని చంపాడని చెప్పేసి అనుకుంటారు. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు.
Krishna Krishna